నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఇక్కడ మనం మరి యూసఫ్ గూడకు వచ్చినాం, పబ్లిక్ పాలసీ తెలుసుకుందామని. బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లు నడుస్తున్నాయి, ఎవరికి ఎక్కువ ఉందమ్మా? సునీతమ్మ పేరు మంచిగా ఉందా, దీపక్ రెడ్డిదా, నవీన్ యాదవ్? నవీన్ యాదవ్ అని మాకైతే కంపల్సరీ. నువ్వు చెప్పమ్మా. మంచిగా, చాలా మంచిగా. ఎందుకు చాలా మంచిగా అంటారు? ఎందుకంటే మాకు బుక్స్ ఇచ్చింది చదువుకోవడానికి, ఇంకా 9 రోజుల పూజకి మాకు చాలా హెల్ప్ చేసిండు. మా కోసం అని మాకు బుక్స్ తీయడానికి యాదగిరి నగర్ గుడి దగ్గరికి వచ్చింది, టెంపుల్ దగ్గరికి. అండ్ తను చాలా మంచోడు. ఎవరేమైనా నవీన్ యాదవ్ చాలా మంచోడు. త్రిషిక. స్కూల్ పేరు విజ్ఞాన్ జ్యోతి పబ్లిక్ స్కూల్. అంటే ఏ ఇయర్ అయినా, ఎవ్రీ ఇయర్ అయినా సరే మా అందరికి కంపల్సరీ బుక్స్ ఇస్తాడు. అండ్ నేను తన సాంగ్ పైన నేను ఒక డాన్స్ చేసిన. తను నాకు మామ అంటాడు. నా ఓటు కూడా చేతి గుర్తుకే. మీకు 18 ఏళ్ళకి వస్తుంది. ఇచ్చిండా? చాలా మందికి ఇచ్చిండమ్మా. అందరికి చాలా మందికి ఇచ్చిండు. స్కూల్ మొత్తం మా గల్లీకి అయితే అన్ని ఏ స్కూల్ అయినా, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ స్కూల్ అయినా ఇచ్చిండు. ఏ స్కూల్, ఏ క్లాస్ అయినా అందరికి. మీకేలా తెలుసు? ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను కదా. సిబిఐ స్కూల్ అయినా, విజ్ఞాన్ జ్యోతి స్కూల్ అయినా, ఎంఎంసిసి అయినా, ఫస్ట్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం అంటే మాకు సపోర్ట్ చేస్తాడు. యాదగిరి నగర్ కి సపోర్ట్ చేస్తాడు. యాదగిరి నగర్ కి చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తాడు. నవీన్ అన్ని మంచిగా చేశారండి. మంచిగా మంచి అయినండి కూడా. ఆయన మంచి సెకండ్ కూడా ఇస్తామండి మేము. అది దేవి నవరాత్రుల్లో కండి పూజ కాడికి వస్తారు కదా, ఆయనతో ఫోటో దిగుతామండి. ఆయన దగ్గర మేము సెకండ్ కూడా ఇస్తామండి. ఇప్పుడు ఆయన రౌడీ అన్నారు కదా, వాళ్ళే రౌడీ. మన నవీన్ యాదవ్ అస్సలు రౌడీ కాదు, చాలా మంచోడు, బెటర్. మంచోడు నవీన్ యాదవ్. ఏ ఇయర్ అయినా 36 ఇయర్ నుంచి దుర్గామాతని పెట్టినప్పటి నుంచి సరస్వతి పూజ రోజు కంపల్సరీ బుక్స్ ఇస్తారు. నిజమేనమ్మా? ఎవ్రీ ఇయర్ ఇస్తారు. కాదండి, ఇక్కడ వినాయకుడు సరే సరే పూజ కాడికి వస్తారండి డైలీ. ఎప్పుడన్నా టెంపుల్ కి రమ్మన్నా సరే, ఆయనకి ఏదైనా మీటింగ్ ఉన్నా సరే కంపల్సరీ వస్తాడు. అండ్ ఇక్కడ మా గణేశుడు కూడా వచ్చాడు. అండ్ ఏ ఇయర్ అయినా సరే తనకి మీటింగ్ ఉన్నా బుక్స్ కొనుక్కొని మా అందరికి ఇస్తారు. పాట వస్తుంది. జై జై నవీనన్న, జూబ్లీ హిల్స్ నవీనన్న, నువ్వు అంటే ప్రాణమన్నా, నీ వెంటే మేమన్నా. రోజులు అమ్మవారికి నవీన్ యాదవ్ మమ్మ రాకపోయినా వాళ్ళ వైఫ్ వస్తుంది. 1వ నెల నుంచి 10 నెలల వరకు వస్తూనే ఉంది. అండ్ తాంబూలం ఇస్తుంది. మీరేం చెప్తారమ్మా లాస్ట్? ఏంది మంచిగానండి. గణేష్ అమ్మాయిలు దుర్గమ్మ దగ్గర అన్నీ వస్తారండి. ఆయన మంచిగా చేస్తారండి. వాళ్ళ ఆవిడ కూడా మంచిగా వచ్చారు. తాంబూలాలు ఇస్తారు మాకు అందరికీ. దేవి నవరాత్రులకి దసరా ఇల్లు ఉండడానికి వచ్చండి. తాంబూలం ఇచ్చి ఆవిడ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి మరీ వెళ్తుందండి. గాజు ఇచ్చారు. నమస్తేనా. ఏంది ఇప్పుడు నవీన్ యాదవ్ను రౌడీ అంటారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. ఆయన మాట నిజమేనా? నాలుగు నడవలే నాలుగు. మనిషి రకరకాలు అంటారు. మనసు మంచిగా ఉండాలి. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు పెట్టి గణపతి పూజ చేస్తాను. ప్రతి సంవత్సరం ఆయన వచ్చి మాకు నా దగ్గర ఆశీర్వాదం పొందాడు. ఆయన నవీన్ యాదవ్ గణేష్ దగ్గరికి వచ్చాడు. ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ చేయించారు. ఎంతో మంచిగా మాట్లాడతారు. మా బస్తీ అంతా ఆయన ఎంత అభిమానం. రకరకాల అంటారు. మనిషి భక్తి ఎక్కువ ఆయనకి. నవీన్ యాదవ్ చాలా భక్తి. మీరు పిలిచిందే మీరు వస్తారు. మీరు పిలిచినా వస్తారు, నేను పిలిచినా వస్తారు, ఆయన పిలిచినా వస్తారు. ఈ కుల మాత్రం భేదం లేదు ఆయనకి. అందరూ సమానమే. అందరూ సమానమే. ఈయన ఎక్కువ తక్కువ ఏం లేదు. అంటే నేను యథార్థం చెప్తున్నావు, అబద్ధం కాదు. ఆయన మనసు మంచిది. చక్కగా అందరూ కావాలంటాడు. అంచేత ఆయన్ని ఎంతో ఇప్పుడు భగవంతుడు ఆయన అందున్నాడు. కంపల్సరీగా
100కి వస్తాయి ఓట్లు, ఆయన పడతాయి. ఏం చెప్తారన్న ఫైనల్గా ఇంకా? ఇప్పుడు ఆయన మంచిగా, ఆయన మంచితనమే అందరినీ కాపాడుతుంది. ఆయన ఎలక్షన్లో నెంబర్ 1గా గెలుస్తాడు. అది దేవుడు అమ్మ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం, ఎప్పుడు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం. ఇదే అండి, పెద్ద మనుషుల నుంచి చిన్న పిల్లల వరకు కూడా మరి అందరు నవీన్ అన్న అంటున్నారు. పాప కూడా 8 ఏళ్ళ వయసు, ఆయనకు దాదాపు 50 ఏళ్ళ పైన ఉంటాయి. అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా నవీన్ యాదవ్ అని అంటున్నారు. బయట మీరు ఆ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వినకండి దయచేసి. ఎందుకంటే మీరు రండి, ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళు గల్లీ తిరిగి ఇక్కడ వాళ్ళు అడగండి. కానీ వీళ్ళ మాటలు విని బయట వాళ్ళు ఎట్టి పరిస్థితులలో నవీన్ యాదవ్ అన్నను బ్యాడ్గా ఎవరన్నా కామెంట్ చేసినా మీరే ఫోన్ చేసి అడగండి. ఇంత చిన్న పాప చెప్తుంది మాకు బుక్స్ పంచుతాడు, తర్వాత పూజలకు, గణపతి పూజకు కానీ దుర్గామాత పూజలకు కానీ సపోర్ట్ చేస్తాడని చిన్నపిల్ల చెప్తుంది, పెద్దనే చెప్తున్నాడు. రౌడీస్ అన్నాడు కదా, ఇప్పుడు ఈ మాటలని బట్టి వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏంటి ఇంత పెద్ద నువ్వు ఎంత 30 ఏళ్ళ అమ్మాయి లెక్క మాట్లాడుతున్నావు, మామూలుగా లేదురా. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంది? మ్యాథ్స్. బాగా చేస్తావా? అమ్మ నాన్న పేరు ఏం పేరు? ఫాదర్ నేమ్ మహేందర్, కొత్తపల్లి మహేందర్. మమ్మీ నేమ్ చరిష్మా నాయక్. ఏం చేస్తారు అమ్మ నాన్న? మమ్మీ షూటింగ్ సీరియల్ యాక్టర్, డాడీ మిల్క్ బిజినెస్ అండ్ వాటర్ ప్లాంట్ బిజినెస్. ఇదండి, అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. అమ్మాయిలో చాలా టాలెంట్ ఉంది, అసలు మామూలుగా లేదు. ఇది దయచేసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి వెళ్ళాలి. చిన్న పిల్లలన్న చూసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి. మీరు సుధీర్ రెడ్డి గారు మీ వల్ల రెడ్డిలకే ఎక్కువ బ్యాడ్ నేమ్ అవుతుంది. బీసీలు అంటే నీకు అంత చులకననా? అంటే ఆ ర్యాలీలో ముదిరాజులు పాల్గొన్నారు, పద్మశాలీలు పాల్గొన్నారు, యాదవులు పాల్గొన్నారు. అంటే వాళ్ళందరూ రౌడీలా? ఎస్సీలు పాల్గొన్నారు, ముస్లింలు పాల్గొన్నారు, సిక్కులు పాల్గొన్నారు. అంటే మీరు మొత్తానికి ఇన్ని కులాలను, ఇన్ని మతాలను అవమానించారు. కాబట్టి అసలు మీకు మళ్ళీ ఎప్పుడన్నా ఇటు జూబ్లీహిల్స్లో తిరిగితే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆయన ఒక వేలాది మందికి శ్రీమంతం చేయించిండు. నీ జీవితంలో ఒక్క స్త్రీకన్నా శ్రీమంతం చేయించినవా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి? కొన్ని వేలాది మందికి అన్నప్రాసన చేసిండు. నువ్వు ఒక్కొక్కరికన్నా అన్నప్రాసన చేసినావా? కొన్ని వేలాది మంది చిన్నపిల్లలకు బుక్స్ వంచిండు. నువ్వు ఒక్కొక్కరికన్నా ఒక బుక్ వంచినవా? నీలాంటోడి వల్ల ఈ సమాజం నాశనం అవుతుంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మంచోడికి నువ్వు సపోర్ట్ చేయకపోయినా కానీ అట్లా చెడ్డ మాటలు చెప్పకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుధీర్ రెడ్డిని వంట అసహించుకుంటున్నారు. బీసీలంతా, ఎస్సీలంతా, ముస్లింలంతా, ఎస్టీలంతా సుధీర్ రెడ్డి మీద, ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ వీడియోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి పంపండి. ఆయన చూసన్న బుద్ధి తెచ్చుకుంటాడని కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్, జై